హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట. మనకు హైదరాబాద్ లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్గా వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. సో మరి మంచి ఆపర్చునిటీ, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకు పర్మనెంట్గా ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం. సో తప్పకుండా మీరైతే కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా డీటెయిల్స్ అని అర్థమవుతాయి. సో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే 100% అప్లికేషన్ చేయండి. లేదు అనుకుంటే మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి, ఎంతో కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు లింక్స్ అని కానీ లేకపోతే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అని, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంకో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో బిఫోర్ మీరు కామెంట్ చేసే ముందు కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్క కామెంట్ కూడా 100% రిప్లై ఇస్తున్నాను కూడా అందరికీ, ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో మనకు హైదరాబాద్లో అయితే మనకు పర్మనెంట్ రోల్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే మనకు ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ అన్నట్టు, ఓకే, పర్మనెంట్ రోల్లో వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో అందులో చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఉద్యోగాలకు మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు పర్మనెంట్ రోల్లో భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ, సో ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గుర్తుపెట్టుకోండి, ఎంఎస్సి కానీ ఎంఎస్సి ఎంటెక్ ఈ రెండిట్లలో మీరు ఏం చేసి ఉండాలి, ఏ యొక్క బ్రాంచ్ అంటే ఎనిమల్ న్యూట్రిషన్, ఓకేనా? ఎనిమల్ న్యూట్రిషన్, అదేవిధంగా ప్రెసిషన్ జీన్ ఎడిటింగ్, ఓకేనా? ప్రెసిషన్ జీన్ ఎడిటింగ్, వెటర్నరీ లేదనుకుంటే వెటర్నరీ గైనకాలజీ, లేదు అనుకుంటే థేరియో జెనాలజీ. సో ఇందులో అయితే మీరు పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా, ఓకేనా? మీరు ఎంఎస్సి ఎంటెక్ ఏ యొక్క బ్రాంచ్లో చేసి ఉండాలంటే ఎనిమల్ న్యూట్రిషన్లో కానీ, లేదనుకుంటే ప్రెసిస్ జీన్ ఎడిటింగ్, లేదనుకుంటే వెటర్నరీ గైనకాలజీలో కానీ, లేదనుకుంటే థేరియో జీనాలజీలో కానీ మీరు ఈ యొక్క ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో దీనితో పాటుగా మీకు వచ్చేసి నెక్స్ట్ మరొకటి అడిగారు, క్వాలిఫికేషన్ ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో ఉద్యోగ అనుభవం కూడా మీకు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ అనుభవం కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి. సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి మనకు, సో మీరు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి, ఆఫ్లైన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ చేయడానికి మనకు డేట్స్ కూడా ఇచ్చారు. మనకు ఏ డేట్ నుంచి మరి ఎప్పటి వరకు అప్లికేషన్ చేయాలనేది కూడా ఇచ్చారు. సో చూసుకుంటే మనం అప్లికేషన్ చేయడానికి, సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి ఆగస్టు 12, 2026 డేట్ నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది ఈ యొక్క అప్లికేషన్. సో లాస్ట్ డేట్ చూసుకుంటే, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 11, 2026. సో ఈ డేట్ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆగస్టు 12 నుంచి స్టార్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 11 వరకు అయితే మనకు టైం ఉంది. సో ఇన్ టైంలో అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ, ఓకేనా? సో దీనికి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చేసి, సో ఇక్కడ మనకు మొత్తం ఖాళీలు ఏంటి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మనకు ఖాళీలు ప్లస్ పోస్టులు ఏంటి, అసలు ఏం పోస్టులు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు దాదాపు వీళ్ళు 2 ఉద్యోగాలను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. సో 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, సో గుర్తుపెట్టుకోండి. అందులో చూసుకుంటే మనకు మరి ఏమేం పోస్టులు ఉన్నాయంటే, ఒకటి మనకు సైంటిస్ట్ బి అనమాట, ఓకేనా? సైంటిస్ట్ బి ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా వచ్చేసి మనకు
ఫార్మా మేనేజర్ అనమాట. ఓకేనా, ఫార్మా మేనేజర్. సో ఇదొక పోస్ట్ ఉంది. సో ఓవరాల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకటి సైంటిస్ట్ బి ఒక ఉద్యోగం, ఫార్మా మేనేజర్ వచ్చేసి ఒక ఉద్యోగం. నేను ఇందాక చెప్పినటువంటి మనకు క్వాలిఫికేషన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ మనకి ఇది ఏ సంస్థ నుంచి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏ సంస్థ నుంచి మరి యొక్క నోటిఫికేషన్ వచ్చిందో చూసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బయోటెక్నాలజీ విభాగానికి చెందినటువంటి, ఓకేనా, బయోటెక్నాలజీ విభాగానికి చెందినటువంటి బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ. ఓకేనా, బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాన్నే మనము బ్రిక్ NIAB అని అంటాము. సో దీని నుంచి అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది ఒప్పంద ప్రాతిపదికన కాదు, కాంట్రాక్ట్ కాదు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మనకైతే సైంటిస్ట్ అండ్ ఫార్మా మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరంటే తప్పకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. మనకు సెప్టెంబర్ 11 లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ బేస్ అనమాట, పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు, టెంపరవరీ కూడా కాదు. సో పర్మనెంట్ ఉద్యోగాలు 100% అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా, అస్సలు మిస్ అవ్వదు. ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి మనకు బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ BRIC NIAB నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, వాకిన్ ఇంటర్వ్యూస్ డైరెక్ట్ ఉన్నాయి, ఎగ్జామ్తో ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, ఇవన్నిటి కోసం అయితే నా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ ఇంకో డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడైతే ఇంకా తొందరగా అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి, మీరు మిస్ కాకుండా చూడొచ్చు, ఇన్ టైం లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ చేయండి. వీడియోను ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.